తస్యోపదర్శితవతశ్చరణౌ గుహాయా ద్వారేణ్యపూజయదుపేత్య సశంకరార్యః ఆచార ఇత్యుపదిదేశ సతత్ర తస్మై గోవిందపాద గురవే స గురుర్యతీనాం. గోవింద భగవత్పాదాచార్యుల వారిని శంకరులు ఎంతో గొప్పగా ప్రార్థించి సాష్టాంగ నమస్కారము చేసి వారి నమస్కారము చేయగా ఆ గోవింద భగవత్పాదాచార్యుల వారు విచిత్రంగా ఏం చేశారంటే, వారు ఒక గుహలో ఉన్నారు. ఆ గుహ నుండి పాదములను బయటికి పెట్టారు. వెంటనే ఆ గురువుగారు యొక్క పాదములను వారు శిరస్సు మీద పెట్టుకొని ఎంతో ఆనందాన్ని పొందారు. ఇంతటి భాగ్యము ఎవరికి లభిస్తుంది అని చెప్పి అందరూ కూడా శంకరాచార్యుల వారు గొప్పతనం తెలుసు అందరికీ. శంకరాచార్యుల వారి గొప్పతనం అందరికీ తెలుసు. అలాగే గోవింద భగవత్పాదాచార్యుల వారి యొక్క వైశిష్టత తెలిసిన వారే కాబట్టి ఇద్దరిని చూస్తూ ఆహా గురు శిష్యులు ఎంత గొప్పగా ఉన్నారు, ఇలా ఉండాలి అని చెప్పి శంకరుల యొక్క వినయాన్ని, అప్పటికి కూడా 8 ఏళ్ళు సుమారుగా శంకరాచార్యుల వారికి, అంత చిన్న బాల రూపంలో ఉన్న ఒక యతీంద్రుడు ఇంత గొప్పగా ఉన్నాడే అని చెప్పి చాలా సంతోషించి ఉన్నారు. గోవింద భగవత్పాదాచార్యుల వారి యొక్క పాద పూజ అయిన వెంటనే శంకరాచార్యుల వారికి సాంప్రదాయబద్ధంగా సన్యాసాన్ని ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. శంకరస్స వినయైరుపచారైరభ్యతోషయదస్సౌ గురుమేనం బ్రహ్మ తద్విదితమప్యుపలిప్సు సంప్రదాయ పరిపాలక బుద్ధ్యా అని చక్కగా శంకరాచార్యుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారికి పాద పద్మములకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజను చేశారు. చేసి ఆ బ్రహ్మస్వరూపమే సాక్షాత్ అంటే బ్రహ్మము స్వరూపముగా దాల్చినది మా గురువరేణ్యులైన గోవింద భగవత్పాదాచార్యుల వారి లాగానే. అందుకు ఈ పాదములు బ్రహ్మపాదములు ఒకటే, నా అదృష్టము గురువు గారి యొక్క సమీపంలో వచ్చాను అని ఎంతో వినయంతో గురువు గారి యొక్క ఆశీర్వాదాన్ని పొందారు శంకరాచార్యుల వారు. అప్పుడు ఆ గురువు గారు వారికి శంకరాచార్యుల వారికి సశాస్త్రీయంగా సన్యాసాన్ని ఇచ్చి మహావాక్యాలను బోధన చేయాలి అని నిర్ణయించుకున్నారు. భక్తిపూర్వకృత తత్పరిచర్యాతోషితోధికతరం యతివర్యః బ్రహ్మతాముపదిదేశ చతుర్భిర్వేదశేఖరవచోభిరముష్మై. శంకరాచార్యుల వారికి 4 వేదములలో మూలముగా ఉన్న మహావాక్యములు ఉన్నాయి. ఆ 4 వేదములకి సంబంధించిన మహావాక్యములు చక్కగా ఉపదేశించారు, అంటే బ్రహ్మోపదేశము చేశారు. యథార్థానికి మొట్టమొదట ప్రణవ ఉపదేశం చేసి తర్వాత మహావాక్య ఉపదేశం కూడా చేస్తారని. వాటిల్లోనే మనకి ఋగ్వేదానికి సంబంధించిన ఐత్తరేయంలో ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడుతూ ఉంటుంది. అంటే జ్ఞమాత్రముగా ఏదైతే ప్రజ్ఞ ఉన్నదో అదే నీవు అయి ఉన్నావు, అంటే మన శరీరంలోనే తెలుసుకునేది అనమాట. ఆ జ్ఞ పంచకోశముల లోపల ఉన్నది. అలాగే అహం బ్రహ్మాస్మి అని యజుర్వేదం బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నది అనుభవ వాక్యం. అది మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది లక్షణ వాక్యం, అంటే బ్రహ్మం యొక్క లక్షణాన్ని చెప్తున్నారు, జ్ఞానస్వరూపం అది అని. అహం బ్రహ్మాస్మి అన్నది అనుభవ వాక్యము, అది అనుభవంలో వచ్చిన వాడు అనుభవిస్తూ ఉంటాడు అహం బ్రహ్మాస్మి అన్న స్థితిని, అది కూడా ఉపదేశించారు. తత్వమసి అని సామవేదంలోని ఛాందోగ్యంలోనిది, ఇది ఉపదేశ వాక్యం, నీవు అదే అయ్యున్నావు అని గురువు గారు శిష్యుడికి చెప్పే వాక్యము. అయమాత్మ బ్రహ్మ అని అథర్వ వేదంలో మాండోక్యోపనిషత్తులోనిది, ఇది సాక్షాత్కారము వాక్యం అన్నమాట. సాక్షాత్కారం వాక్యము అంటే ఇక్కడ ఉన్నదే బ్రహ్మము అని ఎవరైతే సాధకుడు తెలుసుకుంటాడో అలాంటి సాక్షాత్కార వాక్యము. ఇలా 4 మహావాక్యములని కూడా ఏవైతే జీవ ఈశ్వర ఐక్యాన్ని చెప్తాయో అవన్నీ కూడా గురువు గారి ముఖత శంకరాచార్యుల వారు స్వీకరించి ఉన్నారు, అంటే బ్రహ్మోపదేశం అయ్యింది. సాంప్రదాయిక పరాశర పుత్ర ప్రోక్త సూత్రమతగత్యనురోధాత్ శాస్త్రగూఢ హృదయం హి దయాళో కృత్స్నమప్యయమబ బుద్ధ సుబుద్ధి బుద్ధి. అప్పుడు గురుపదేశం చేశాక ఎంతో సంతోషించిన ఆ గురువు గారు, నీలాంటి శిష్యుడు ఎందుకు అంటే, ఇక్కడ శంకరాచార్యుల వారికి వేదాంగములు అన్నీ తెలుసు, కానీ వినయము చాలా గొప్పది. అవన్నీ ఉన్నా కూడా గురువు గారి శుశ్రూష గురించి అని చెప్పి వినయంతో వచ్చి గురువు గారిని ఆశ్రయించి ఉన్నారు. అంతకంటా గొప్ప విషయం ఇంకా వేరేది లేదు. అందుకని గోవింద భగవత్పాదాచార్యుల వారు కూడా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఏం చేశారు అంటే, వెంటనే శిష్యుడు చాలా పరిణితి పొంది ఉన్నాడు, అనుభవంలో యథార్థానికి ఉన్నదే వారికి అహం బ్రహ్మాస్మి అన్నది కాబట్టి వ్యాస మహర్షి రాసిన బ్రహ్మసూత్రములను
దానిలో ఉన్న అద్వైత రహస్యములను అన్నీ కూడా ఒకసారి మనసులో స్మరించారు గురువులు. అలా స్మరించగా వ్యాస హృదయం ఏదైతే ఉందో అది చక్కగా శంకరాచార్యుల వారికి మనసులో కూడా వికసించింది. అంటే బ్రహ్మసూత్రముల యొక్క సారాన్ని కూడా శంకరాచార్యుల వారికి జ్ఞప్తిలోకి తీసుకువచ్చారు. వారి వరకు చదివి ఉండొచ్చు, కానీ అది ఇప్పుడు ప్రథమముగా ఆ సూత్రములన్నిటికీ భాష్యం ఇవ్వాలి అన్న ఒక సందేశాన్ని ఇస్తున్నారు వారి గురువులు. వ్యాస పరాశర సుత కిల సత్యవత్యాం తస్యాత్మజ శుకముని ప్రథితానుభావః తచ్చిష్యతాముపగత కిల గౌడపాదో గోవిందనాథముపనిరస్య చ శిష్యభూతః. ఇక్కడ జగద్గురువుల యొక్క పరంపరను చెప్తున్నారు. మొట్టమొదట సదాశివ సమారంభం లేదా నారాయణ సమారంభం మనకి తెలుసు. అంటే సాక్షాత్తు వారు దివ్యలోకములు, దేవత లోకములు, తర్వాత బ్రహ్మగారు, వశిష్ఠుడు, శక్తి మహర్షి, అక్కడ పరాశరుడి యొక్క కుమారుడైన వ్యాస భగవానుడు. ఆయనే మనకి అనేక పురాణములు ఇచ్చారు, అలాగే వేద విభాగము చేసి ఉన్నారు, ఇలాంటి గొప్ప బ్రహ్మసూత్రములు కూడా ఇచ్చారు. కాబట్టి వారు, ఆ తర్వాత శుక బ్రహ్మ, శుకుడు ఆయన పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని. అలాంటి గొప్ప శుకుడు, ఆ తర్వాత ఆ శుకుడి యొక్క శిష్యుడైన గౌడపాదాచార్యుల వారు, ఆయన మాండూక్య కారికలు కూడా ఇచ్చారు. వారి శిష్యుడైన గోవింద భగవత్పాదాచార్యుల వారు. ఇది అద్భుతమైన గురు పరంపర. ఈ గురు పరంపరలోనే ఆ సమయంలో చేరిన వారు శంకరాచార్యుల వారు. శుశ్రావతస్య నికటే కిల శాస్త్రజాలం యశ్చాశృణోద్ భుజగ సద్మగతస్త్వనంతాత్ శబ్దాంబురాశిమఖిలం సమయం విధాయ యశ్చాఖిలాని భువనాని బిభర్తి మూర్ధ్నా. ఆదిశేషుడు తన తలపై భువనములన్నీ కూడా భరిస్తూ ఉంటాడు, అది తెలిసినదే. అలాగే పతంజలి రూపంలో ఆ యొక్క గోవింద భగవత్పాదాచార్యుల వారే చక్కటి వ్యాకరణాన్ని, భాషని, ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలను ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇంత గొప్ప ప్రజ్ఞ, అలాంటి ఆదిశేషుడు అవతారమే మళ్ళీ కూడా గోవింద భగవత్పాదాచార్యుల వారిగా ఇప్పుడు రూపుదాల్చి నా ముందు గురుస్వరూపంలో ఉన్నది, నేను ఎంత ధన్యుడను స్వామి అని చెప్పి శంకరాచార్యుల వారు ఎంతో సంతోషపడుతూ వారికి సాష్టాంగ నమస్కారాలు పెట్టి ఆ బ్రహ్మ విద్యని వారు ఆనందిస్తూ ఉన్నారు. సోధిగమ్య చ రమాశ్రమమార్యః పూర్వపుణ్య నిచయైరధిగమ్యం స్థానమర్చమపి హంస పురోగైరున్నతం ధ్రువ ఇవైత్యచకాశే. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఇలాంటి గురువు లభిస్తాడు స్వామి? ఖచ్చితంగా ఇది కేవలం గురువు గారి యొక్క అనుగ్రహము, పూర్వజన్మల యొక్క అభ్యాసము మాత్రమే. నేను స్వయంగా చేసింది ఏమీ లేదు, అంతటి గొప్ప గోవింద భగవత్పాదాచార్యుల వారు గురువుగా లభించారు అని శంకరాచార్యుల వారు ఎంతో ఆనందముగా వారు ఆ బ్రహ్మ విద్యను స్వీకరించి సంతోషిస్తూ ఉన్నారు. ఇక్కడ మనము నేర్చుకోవలసింది ఏమిటి అంటే, మనందరము కూడా ఎక్కడో అక్కడ ఏవో ఒకటి నేర్చుకునే ఉంటాం. కానీ గురువులు చెప్పేటప్పుడు నాకు ఇవి వచ్చు, నాకు అన్ని అర్థమైనవే, కొత్తగా నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని ఎప్పుడైతే అశ్రద్ధ మనకు వస్తుందో లేదా అహంకారం వస్తుందో అప్పుడు విద్య శోభిల్లదు మనలో. ఇది చాలా ఒక రకమైన హెచ్చరికనే అని చెప్పాలి. ఎంత శంకరాచార్యుల వారు వేదాంగములు అతి బాల్య వయసులో క్షుణ్ణముగా అభ్యాసము చేసి దేవతా కృప, లక్ష్మీదేవి, కృష్ణ పరమాత్మ కృపని పొందిన ఆ జగద్గురు శంకరాచార్యుల వారు గురువు దగ్గర ఎంత వినయంగా ఉన్నారు. నాకు అన్ని వచ్చండి, కొత్తగా మీరు బ్రహ్మోపదేశం చేసేదేముంది, నాకు అనుభవంలో ఉన్నదే అని ఎప్పుడు అనుకోలేదు ఆయన. అనుభవంలోకి తీసుకున్న బ్రహ్మజ్ఞానము ఇప్పుడు వేద సమ్మతమైన వాక్యములు గురుముఖత సశాస్త్రీయంగా ఇప్పుడు ఉపదేశాన్ని పొందాను అన్న ఆనందమే ఉన్నది వారికి. అందుకే ఎప్పుడు కూడా ఇది ఒక పరీక్ష. ఎప్పుడైతే నాకు ఫలానా తెలిసింది అనుకున్నామో అది అసలు తెలియనట్టు. ఇది ఉపనిషత్తులోనే ఉంది ఒక చోట. నాకు తెలిసింది బ్రహ్మము అన్నవాడికి అసలు తెలియలేదంట. నాకు తెలియలేదు అన్నవాడికే బ్రహ్మము అర్థమవుతోంది అని చెప్పారు. చాలా విచిత్రమైన మాట. ఇది శంకరాచార్యుల వారి యొక్క చరిత్రలో మనం చూస్తున్నాము. మనమందరము కూడా విద్య ఏదో వచ్చేసింది, నాకు అనుభవంలోకి వచ్చిందన్న భ్రమకి లోనవ్వద్దు. శ్రవణము నిరంతరము చేస్తూనే ఉండాలి, సదా సర్వదా. మనము ఎన్ని ప్రకరణ గ్రంథాలు చూసినా ఇవే వాడుతూ ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా భ్రమకి లోనవ్వద్దు, ఎప్పుడు నిరంతరం అభ్యాసము చేస్తూనే ఉండాలి.
ఏది చదివినా బ్రహ్మము తెలుసుకోవడానికే ఇది నాకు పనికి వస్తుంది అన్న భావనతో ఆ యొక్క విద్యని అభ్యాసము చేయాలి. అది ఉత్తమ సాధకుడి యొక్క లక్షణము. ఛన్నమూర్తిరతి పాటల శాటి పల్లవే నరురుచేయతి రాజ వాసరో పరమ రక్త పయోదాచ్ఛాదితో హిమగిరి గిరేరివకూట. ఇక్కడ కాలంలో కొంత మార్పులు లభిస్తున్నవి తర్వాత చెప్పబోతూ, ఇప్పుడు శంకరాచార్యుల వారికి కొత్తగా కాషాయ వస్త్రం వచ్చింది. వారు మానసికంగా సన్యాసం ఇది వరకు తీసుకున్నారు. ఇప్పుడు శశాస్త్రీయంగా దండ కమండలములన్నీ ఇచ్చి గురువు గారు మంత్రోపదేశాన్ని లేదా బ్రహ్మోపదేశాన్ని చేసి ఉన్నారు. ఆ శంకరాచార్య ఎత్తిలు ఎలా ఉన్నారు ఇప్పుడు, ఆ చక్కటి షాటి ఆ కట్టుకొని ఎంత గొప్పగా ఉన్నారు అని అంటే ఇక్కడ చెప్తున్నారు. తెల్లని ధవళకాంతులతో మంచుకొండ ఉంటుంది, మెరిసిపోతూ తెల్లగా ఉంటుంది మంచుకొండ. దాని మీద ఉదయ భానుడు ఎప్పుడైతే ఉదయిస్తూ ఉన్నాడో సూర్యుడు, ఆ ఎర్రని కాంతులు పడితే ఎరుపు రంగు కూడా దానికి అలిమేర పులిమేర అన్నట్లు ఉన్నది ఆ మంచుకొండ. అలాగే శంకరాచార్యులు వారు చక్కటి స్ఫటిక వర్ణంలో తెల్లటి వర్ణంలో వారి శరీరం ఉండగా ఆ కాషాయ వస్త్రం కట్టుకోగా ఇలాంటి ఉపమానం వేశారు విద్యారణ్యుల వారు. ఏషధూర్జటి రబోధమహేభం సన్నిహత్య రుధిరాప్లుత చర్మ ఉద్యదుష్ట కిరణారుణ శాటి పల్లవస్య కపటే నబిభర్తి. ఇంకా గొప్ప ఉపమానం ఏం వేశారు అంటే, శివుడు కూడా కైలాస శంకరుడు కూడా చాలా తెల్లగా ఉంటాడు. ఆయన ఒకానొక లీలలో గజాసురుడు అన్న రాక్షసుని చంపి వాడి చర్మాన్ని ఉత్తరేణల పైన ధరించారు లేదా ఒంటికి ధరించారు. అప్పుడు ఆ గజాసురుడి యొక్క చర్మాన్ని తీయడం వల్ల ఆ రక్తం అంతా ఒంటికి అంటుకుంది, అది కూడా ఎర్రగా కనపడుతుంది. అట్లా ఉన్నదా శంకరాచార్యుల వారి యొక్క శరీరం పైన ఆ షాటి ఆ సన్యాస వస్త్రము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చిన్ని తేడా ఉందయ్యా. అక్కడ ఆయన చంపి ఆ శరీరాన్ని తీసుకోవడం వల్ల ఇక్కడ ఎరుపు తగిలింది. కానీ ఇక్కడ మన శంకరాచార్యుల వారు మటుకు అహింస పరమో ధర్మ అని చెప్పి హింసను అసలు ఏదీ చెయ్యకుండా, హింస అసలు ఇసుమంత కూడా లేకుండా వారు ఆ ఎరుపు రంగును తెచ్చుకున్నారు అని. అయితే లీల ఒకటే మళ్ళీ అక్కడ గజాసురుడు అంటే కూడా వాడు మదానికి చెప్పబడుతూ ఉన్న రాక్షసుడు. అందుకని ఆ మదము దేహాత్మ భ్రాంతి వల్ల వస్తూ ఉంటుంది. ఆ దేహముకు ఉన్న చర్మాన్ని తీసేశారు అంటే ఈశ్వరార్పణం అయిపోయింది ఆ దేహాత్మ భ్రాంతి కూడా. ఇప్పుడు మంగళ స్వరూపుడైన శివుడే ధరించాడు అంటే శివుడే ఈ శరీరాన్ని ధరించారు అంటే క్షేత్రజ్ఞం అన్న జ్ఞానాన్ని అక్కడ చెప్తున్నారు ఆ లీలలో. అలాగే ఇక్కడ అదే బ్రహ్మ విద్యగా వివేకముగా చెప్పబడుతుంది కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కూడా ఆ షాటీలు వేసుకున్నప్పుడు ఇంకా దేహాత్మ భ్రాంతి అసలు లేనే లేదు వారికి అని చెప్పే గొప్ప ఉపమానం అన్నమాట అని ఇక్కడ. శృతినామా క్రీడ ప్రథిత పరహంసోచితగతి నిజే సత్యే ధామ్ని త్రిజగదత్తివర్తిన్యభిరతః అసౌ బ్రహ్మైవాస్మిన్న ఖలు విషయే కింతు కలయే గృహేరర్థం సాక్షాదనుపచరితం కేవలతయా. బ్రహ్మదేవుడు ఇప్పుడు బ్రహ్మగారితో పోలిక చెప్తున్నారు. బ్రహ్మదేవుడు కూడా సత్యలోకము నందు నివసిస్తూ హంస మీద తిరుగుతూ ఉంటారు వారు. కానీ ఈ శంకర బ్రహ్మ సత్యలోకం వరకు వెళ్ళక్కర్లా. ముల్లోకములు కూడా అంటే 3 అవస్థలలో 3 శరీరములలో కూడా హంస అంటే సోహం అన్న భావనతో ఆయనే సాక్షిగా తిరుగుతూ ఉన్నారయ్యా. బ్రహ్మగారు ఇంకా సృష్టిలో భాగంగా వచ్చారు, బ్రహ్మాది స్తంభ పర్యంతం అంటారు. కానీ జగద్గురు శంకరాచార్యుల వారు సృష్టికి అతీతమైన అద్వైత అనుభూతిని అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్న భావనతో వారు 3 లోకాలలో కూడా తిరుగుతున్నారు అని చెప్తున్నారు. మితం పాదేనైవ త్రిభువనమిహైకేన మన్మహసా విశుద్ధం యత్సత్వం స్థితి జనిలయేష్వప్యనుగతం దశాకారాతీతం స్వమహిమని నిర్వేదరమణం తతస్థం తద్విష్ణోః పరమపదమాఖ్యాతి నిగమః. ఆ లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువుతో ఇప్పుడు పోలిక చెప్తూ వారు వామన అవతారము ఎత్తినప్పుడు ఒక పాదముతో భూలోకాన్ని ఇంకో పాదముతో అంతరిక్షము అంతటిని కూడా వారు కప్పివేసి ఉన్నారు. అంటే 2 పాదాలు వాడారు.
మూడవ పాదం ఎక్కడ పెట్టాలి అంటే కూడా అర్థం కాలేదు బలి చక్రవర్తికి. అందుకని నా అహంకారాన్ని అణిచివేయండి అని కోరుకున్నారు. అయితే ఇలాగ అవ్వలేదు శంకర యతీంద్రులు. ఆయన విష్ణు స్వరూపుడే అయినా శంకర యతీంద్రులు మటుకు ఒక పాదముతోనే మూడు అవస్థలను అతిక్రమించి దాటి ఉన్నారు. ఇది ఎంత గొప్పదంటే మాండూక్యంలో ఇదే చెప్తారనమాట. చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ అని. ఆ యొక్క భావనలు ఇక్కడ విద్యారణ్యుల స్వామి వారు చెప్తున్నారు. అంటే ఒక పాదంతోనే ఈశ్వరుడు, గీతలో కూడా ఉంటుంది మనకి 11వ అధ్యాయంలో, ఇదంతా కూడా ఒక పాదముతోనే నేను నడుపుతున్నాను అన్నారు. ఆ యొక్క భావాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే జ్ఞాని యొక్క అవస్థని ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఉదహరించడానికి ఉద్దేశం ఏమిటి అంటే, జ్ఞానికి సగుణ సాకారం కన్నా నిర్గుణ నిరాకారంగా ఆయన ఎప్పుడూ శోభిల్లుతూ ఉంటాడు అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశంతో. అలాగే శంకర యతీంద్రులు కూడా బ్రహ్మ విష్ణు శివాత్మకమై ఉన్నారు, వారితో పోలిక పెడుతూ ఉండడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశము. ఎందుకు అంటే గురువు ఆయన, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర అంటాం కదా. అలాగే గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఇప్పుడు ఆయన పరబ్రహ్మ స్వరూపాన్ని దాల్చి ఉన్నాడు కూడా. కాబట్టి ఇలాగా అనేక ఉపమానాలు వేశారు. న భూతేశ్వాసంగ క్వచన నగవావా విహరణం న భూత్యా సంసర్గో న పరిచిత్తిత భోగిభిరపి తదప్యామ్నాయాంతస్త్రిపురదహనాత్ కేవల దృశా తురీయం నిర్ద్వంద్వం శివమతితరం వర్ణయతి తాం. శివుడు కైలాసవాసి అని చెప్తూ ఉంటారు. ఆయన నంది వాహనాన్ని ఎక్కి హాయిగా తిరుగుతాడు. నంది అంటేనే ధర్మాన్ని ఎక్కి తిరుగుతూ ఉన్నాడు. అలాగే అతడు శ్మశానవాసి అని కూడా చెప్తూ ఉంటారు చాలా మంది. శ్మశానంలో ఉంటాడండి శివుడు అంటాడు. అంటే కైలాసంలో ఉన్నారా శివుడు, శ్మశానంలో ఉన్నాడంటే కైలాసంలోనూ ఉన్నారు, అలాగే శ్మశానంలో కూడా ఉన్నారు. అక్కడ ఏ ఒక్క భూతములను కూడా, ఏ ఒక్క ప్రేతములను కూడా ఆయన అనుగ్రహించకుండా ఉండడు. అంతటి గొప్పవాడు ఈశ్వరుడు. ఎందుకు అంటే ఆయన పరబ్రహ్మ స్వరూపుడు, సర్వవ్యాపి. అంతటి కైలాసం నుంచి, అంటే ఎంత గొప్ప దివ్య మంగళ స్వరూపమైన కైలాసము నుండి ఇక్కడ మనము కొంచెం హేయముగా చూసే, అదేదో మైలబడుతుంది అశౌచముగా ఉన్నది అని చూసే శ్మశానం వరకు కూడా సర్వము వ్యాపించిన వాడు ఈశ్వరుడు. అలాంటి యొక్క ఈశ్వరుడు యొక్క ముల్లోకములో వ్యాపకత్వం ఏదైతే ఉందో, అలాగా ఈ శంకర యతీంద్రుడు తన అద్వైత భావనతో సర్వవ్యాపి సర్వాత్మ భావనను ఇక్కడ ఉండగానే ఆయన పొందుతూ ఉన్నాడు. అలాగే శివుడు త్రిపురాలను సంహరించి ఉన్నాడు. అంటే త్రిపురములను, త్రిపురాంతకుడు అంటాం కదా, అలాంటి రాక్షసులను సృష్టి పూర్వంలో ఒకనొక లీలలో ఆయన సంహరించి ఉన్నారన్నమాట. ఈ త్రిపురములు ఏమిటి అంటే 3 శరీరములుగా చెప్పబడుతూ ఉన్నాయి. అదే శరీర భావనలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలను, వాటిని ధ్వంసము చేశారు కైలాస శంకరుడు. కానీ ఈ శంకర యతీంద్రుడు మటుకు 4వ అవస్థ అయిన తురీయంలో సాక్షిగా ఆయన చూస్తూ ఈ మూడింటిని ధ్వంసము చేయనవసరం లేదు, సాక్షిగా చూడగలిగితే చాలు అని దాని యందు ఆత్మభావనను తీసుకువచ్చి ఆపాదించి ఉన్నారు. ఆత్మభావననే నిజ భావనగా వారు చూస్తూ ఉన్నారు అని ఆ కైలాస శంకరులను చక్కటి పోలిక మళ్ళీ చెప్తూ ఉన్నారు. అలాగే తర్వాతది న ధర్మ సౌవర్ణో న పురుష ఫలేషు ప్రవణత న చైవాహోరాత్ర స్ఫురదరియుత పార్థివరథః అసాహాయ్యేనైవం సతి వితతపుర్యష్టక జయే కథం తన్న బ్రూయిరాన్నిగమని కురుంబం పరశివం. మళ్ళీ అదే కొనసాగిస్తూ శివుడు త్రిపురాంతకుడు, అలాగే మేరు పర్వతాన్ని ధనస్సుగా ధరించాడు. అలాగే ఆ త్రిపురాంతక ఘట్టంలో విష్ణువుని బాణముగా, అగ్నిని కూడా బాణముగా చేసుకొని ఉన్నాడు. భూమిని రథముగా చేశారు, బ్రహ్మగారిని రథసారథిగా చేశారు, వేదముల్ని పగ్గాలుగా పట్టుకున్నారు, అలాగే సూర్యచంద్రుల్ని రథచక్రాలుగా చేశారు. ఇలాగా ఇన్నిటిని సమకూర్చుకొని ఆ త్రిపురాలను నాశనము చేశారు. కానీ ఈ శంకర యతీంద్రుడు మటుకు తన స్వానుభవముతో స్వాత్మారాముడై అద్వైతానుభూతిని గురువుగారిచ్చిన మహావాక్యములను ఒక్కసారి స్మరించగా, అభ్యాసము చేయగా, ఆ అంతర్ముఖత్వాన్ని పొందగా ఆ త్రిపురాలు నాశనమైపోయాయి. ఎవరు సహాయం చేసే అవసరము లేకుండా పోయింది.
ఈ బాలయతీంద్రుడికి అని చెప్తున్నారు ఇక్కడ. దుఃఖాసార దురంత దుష్కృత ఘనాం దుస్సంస్కృతి ప్రావృషం దుర్వారామిహ దారుణాం పరిహరన్ దూరాదుదారాశయః ఉచ్చండ ప్రతిపక్ష పండిత యశో నాళీకనాళాంకురా గ్రాసో హంసకులావతంస పదభాక్ సన్మానసే క్రీడతి. అప్పుడే కాలంలో మెల్లిగా మార్పులు మొదలవుతున్నాయి. వానాకాలము దట్టముగా వచ్చేస్తున్నప్పుడు, అంటే ఇంకా ఎక్కువగా వానాకాలము వస్తుందా అన్నట్టు మబ్బులన్నీ కమ్ముతూ ఉన్నాయి. కుండపోతుగా వర్షము కూడా ప్రారంభం అయ్యింది. అన్ని చిలుకలు కూడా ఇటు అటు పారిపోతున్నాయి. ఎక్కడ దాక్కోవాలంటే చెట్లలో ఆశ్రయాన్ని పొందామన్నా ఆ వర్షానికి చెట్లు కూడా కదిలిపోతున్నాయి. అందుకని అంతా అల్లకల్లోలంగా అవుతూ ఉన్నది. అంటే ఇక్కడ వర్ష ఋతువు ప్రారంభమైంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశము. ఆ వానాకాలంలో రాజహంసలు కూడా ఎగురుకుంటూ మానస సరోవరానికి వెళ్ళిపోయాయి. ఇంక ఇక్కడ ఉండలేము, మనము ఈ వర్షానికి తట్టుకోలేము అని చెప్పి చక్కగా వెళ్ళిపోయాయి. తామరాకులు అవన్నీ కూడా విపరీతంగా వస్తున్నాయి అని చెప్పి ఆ వర్షాకాలాన్ని చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎంతో మంది ఋషులు మటుకు ఎంత గొప్పగా ఉపమానం వేశారంటే, ఋషులు, మునులు, యతులు, బ్రహ్మచారులు వీరందరూ కూడా ముందరు నుండే గోవింద భగవత్పాదాచార్యుల వారిని ఆశ్రయించుకున్నారు. వీరందరూ చాలా సంతోషించారు. ఏమిటి అంటే, రోజు దర్శన నిమిత్తము అక్కడి వరకు వచ్చి కాసేపు తపస్సు చేసుకుని గురు ప్రార్థన, గురు పూజ చేసుకుని మెల్లిగా వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాదు, వర్షాకాలం ప్రారంభమైంది, అందుకని చెప్పి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, చక్కగా ఈ వర్షాకాలం మొత్తం కూడా గురువు గారి సన్నిధిలోనే మేము ఉండిపోతాం. ఇక్కడ ఇది మాకు సంసార వర్ష ఋతువుగా మేము చెప్పుకుంటాము అని చెప్పి ఇక్కడ హాయిగా వారందరూ కూడా ఉండిపోవచ్చు అని చెప్పి అనుకున్నారు. క్షీరం బ్రహ్మ జగచ్చనీరముభయం తద్యోగమభ్యాగతం దుర్భేదం ద్వితరేతరం చిరతరం సమ్యగ్ విభక్తీకృతం ఏనాశేష విశేష దోష లహరీ మాసేదుషీం చేముషీం సోయం శీలవతాం పునాతి పరమో హంసో ద్విజాత్యగ్రణీ. హంసలు పోలిక పెడుతూ, ఇక్కడ హంసలతో పోలిక పెడుతూ, హంసలు ఎప్పుడు కూడా పాలని నీరుని వేరు చేస్తూ ఉంటాయి. అక్కడ చెప్పే ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే, పాలు శుద్ధంగా తెలుపు వర్ణంలో ఉంటాయి అంటే బ్రహ్మముని సూచిస్తున్నాయి. అలాగే నీరు అన్నది కలిసిపోతే పాలల్లాగే కనపడుతోంది, అంటే ఈ జగత్తు కూడా ఆనందంగానే కనపడుతోంది. దేనివల్ల? బ్రహ్మము కలవడం వల్ల. కానీ హంసలు ఏమి చేస్తాయి అంటే నీరుని వేరు చేసి పాలని మాత్రమే స్వీకరిస్తాయి. అలాగే జ్ఞానులు ఏమి చేస్తారు అంటే, ఈ బ్రహ్మము జగత్తు కలిసిపోయి ఓతఃప్రోతముగా కలిసిపోయి ఉన్న ఈ జగత్తులో కూడా బ్రహ్మమునే, ఆ సచ్చిదానందమునే స్వీకరిస్తూ ఆనందముగా ఉంటారు. ఇలా ముఖ్యముగా ఎవరున్నారు అక్కడ అంటే, శంకర పరమహంస అని ఒకటి తిరుగుతున్నది. ఎంత గొప్పగా బ్రహ్మామృతాన్ని స్వీకరిస్తూ ఉన్నది అని. అంటే ఇక్కడ వర్షాకాలము వస్తున్నది, వారు చక్కగా చాతుర్మాస్యాన్ని ప్రారంభించారు అందరూ కూడా. అక్కడ ముఖ్యంగా అక్కడ తపస్సు చెప్పబడుతూ ఉన్నది. ఆ తపోనిష్ఠుడైన శంకర యతీంద్రులు ఆ తపస్సు చేసుకుంటూ సర్వము బ్రహ్మభావనగా దర్శిస్తూ ఆత్మారాముడై స్వాత్మారాముడై ఎంతో ఆనందముతో బ్రహ్మామృతాన్ని స్వీకరిస్తూ ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నారు ఉపమానం. నీరక్షీర నయేన తద్య వితధే సంపిండితే పండితైర్దుర్బోధే సకలైర్వివేచయతి యశ్రీ శంకరాఖ్యో మునిః హంసోయం పరమోస్తు ఏ పునరిహాశక్తాః సమస్తాః స్థితాః జృంభాన్నింబ ఫలాశనైకరసికాం కాకానమున్మన్మహే. పాలు, నీరు అన్నది ఎప్పుడు కూడా రెండు వేరే వేరే పదార్థములు, కానీ అలాగే బ్రహ్మము జగత్తు కూడా వేరే వేరే పదార్థములు, కానీ కలిసిపోయి చూస్తున్నారు ఈ జగత్తులో ఉన్నవారు దేహాత్మ భ్రాంతులు. పరమహంసలు, వారిలో అగ్రగణ్యుడైన శంకర యతీంద్రులు ఈ జగత్తంతా కూడా మిథ్య అని సత్యభావనతో బ్రహ్మభావననే స్వీకరిస్తూ ఉన్నారు. అజ్ఞానులకి మటుకు ఇది అర్థము కాదు. ఎందుకు అంటే వారు కాకుల లాంటి వారు. హంసలకే
ఇలాంటి గొప్ప వేదాంతం అర్థమవుతుంది తప్ప కాకులకి ఇవి అర్థము కాదు. కాకులు జగత్తు కూడా సత్యమే, ద్వైతమే యథార్థము అని భ్రాంతి ప్రపంచంలో ఉంటారు. వారు అజ్ఞానులు. కాకుల యొక్క లక్షణం ఎలాంటివో అలాగే ఉంటుంది అని చెప్తున్నారు. దృష్టిం యః ప్రగుణీకరోతి తమసా బాహ్యేన మందీకృతాం నాళీక ప్రియతాం ప్రయాతి భజతే హి మిత్రత్వమవ్యాహతం విశ్వస్యోపకృతేర్విలుంపతి సుహృచ్చక్రస్య చార్తిం ఘనాం హంసస్సోయమభివ్యనక్తి మహతాం జిజ్ఞాస్యమర్థం ముహుః. కాలం కూడా మారుతూ ఉన్నది. సూర్యుడు కనపడడం తగ్గిచ్చేశాడు అని చెప్పారు. అంటే ఇక్కడ మబ్బులు వచ్చేసాయి, మేఘాలు చక్కటి నీటితో కూడుకొని ఉన్నాయి, మొత్తం చీకటి కమ్మివేసి ఉన్నది. ఇక్కడంతా అరణ్య ప్రాంతము. అరణ్యంలో అసలు వెలుతురు పడట్లేరు. కానీ కనపడే కొంత వెలుతురు ఎక్కడ ఉన్నది అంటే ఈ గొప్ప యతీంద్రులు బ్రహ్మజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారే సూర్యుడా అన్నట్టు అక్కడ ఎంతో ప్రకాశవంతంగా ఉన్నారు. అందుకని పైన సూర్యుడు కనపడకపోయినా కింద ఈ యతీంద్రుల జ్ఞానుల రూపాలలో ఉన్న సూర్యుడు, ముఖ్యంగా ఈ బాలశంకర యతీంద్రుడు అన్న సూర్యుడు ఉండగా వారి యొక్క కాంతితోనే కమలములు అవన్నీ కూడా వికసిస్తూ ఉన్నాయి, పద్మములన్నీ వికసిస్తూ ఉన్నాయి. ఈయనే సూర్యుడేమో అని. హంసభావమధిగమ్య సుధీంద్రే తం సమర్చతి సంస్కృతి ముఖ్యై సంచచాల కథయన్నివ మేఘ చంచలా చపలతాం విషయేషు. ఈ ప్రకారంగా ఆ శంకర యతీంద్రులు సన్యాసములో పరమహంస తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుని ఈ సంసారం నుండి సంపూర్ణంగా విముఖుడై ఉన్నారు. ఆత్మ తప్ప వారికి వేరేది ఏది కనపడట్లేదు. వారి గురువు గోవింద భగవత్పాదాచార్యులు వారు కూడా ఆత్మ నిమగ్నులై ఉన్నారు. ఆ గురువు గారి యొక్క స్మరణతో, వారి యొక్క ఆశీర్వాద బలముతో, అనుగ్రహంతో శంకర యతీంద్రులు అచంచలమైన ఇంద్రియ నిగ్రహాన్ని పొంది అతి తక్కువ కాలంలోనే బ్రహ్మనిష్ఠుడై అలాగ సమాధి అవస్థ, నిర్గుణ నిరాకార బ్రహ్మమునే వారు ఉపాసన చేస్తూ ఆ బ్రహ్మ భావనతోనే సమాధి చిత్తులై ఉన్నారు. ఏషన స్పృశతి నిష్ఠుర పాదైస్తత్తు తిష్టతు వితీర్ణమవన్యై అస్మదీయమపి పుష్పమనైషీదిత్యరోధి నళినీ పతిరబ్ధైః. ఇక్కడ సూర్యుడు గురించి చెప్తూ ఈ సూర్యుడు తన వేడి పాదములతో మమ్మల్ని ఇప్పటి వరకు కూడా తపింపజేస్తూ ఉన్నారు. అయినా పర్వాలేదు, మేము భూమిలో తిరుగుతూ ఉన్నాము అని చెప్పి ఈ పద్మములు ఇవన్నీ కూడా అనుకుంటూ ఉన్నాయి. ఈ భూములు కూడా అప్పటి వరకు సూర్యుడి యొక్క తాకిడికి బీడలు వారి ఉన్నది. కానీ ఇప్పుడు మటుకు ఎలా ఉంది అంటే ఆ సూర్యుడే కొంచెం తన యొక్క తాకిడితోనే మబ్బులను అడ్డు పెట్టుకుని వానాకాలాన్ని ఇస్తున్నాడు. అంటే ఏ ప్రపంచము మనకి అప్పటి వరకు దుఃఖ హేతువుగా మారి ఉన్నదో జ్ఞానము వచ్చాక ఆ ప్రపంచమే ప్రశాంతతను ఇస్తోంది ఆత్మభావన వల్ల. అలాగే సూర్యుడు ఉపమానం చెప్తున్నారు. అదే సూర్యుడు తాపాన్ని కలిగించాడు అప్పటి వరకు, కానీ అదే సూర్యుడు ఇప్పుడు ప్రశాంతతను ఇస్తున్నాడు వర్షాకాలాన్ని ఇచ్చి అని. వారివాహ నివహే క్షణ లక్ష్య శ్రీరరోచత కిలాచిరరోచి అంతరంగగత బోధకలేవా వ్యాపృతస్య విదుషో విషయేషు. దట్టమైన ఆ మేఘమండలాలతో చక్కగా కూడి ఉన్న ఆ ఆకాశం అంతా కూడా ఇంకా సూర్యుడు కనపడట్లేడు, చిమ్మ చీకట్లే అవుతూ ఉన్నాయి. ఇది ఎలా ఉన్నది అంటే ఒక పెద్ద పండితుడు చిత్తంలో జ్ఞాన కళ తడుక్కున ఒకసారిగా మెరిసింది. ఆ మెరిసినది అది ఎలా ఉంది అంటే ఆ పైన సూర్యుడు కమ్మివేసి ఉన్న వారి యొక్క జ్ఞానము మటుకు మేఘములలో వర్షం వచ్చేటప్పుడు మెరుపులలాగా అప్పుడప్పుడు అలా కనపడుతూ ఉన్నది. అలాగే వీరు తపస్సులో కూర్చొని ఉన్నా కూడా వీరి జ్ఞానం అన్నది అలా ప్రకాశిస్తూ ఉన్నది ఈ పండితులలో. కిన్ను విష్ణుపద సంశ్రయతోబ్దా బ్రహ్మతాముపదిశంతి సుహృద్భ్యః యన్నిశమ్య నిఖిలాస్వనమేషాం బిభ్రతి స్మ కిల నిర్భరమోదాన్న. అలాగే ఈ వానాకాలమునకు
ఎక్కడి నుంచి వస్తున్న ఈ వానాకాలాన్ని వర్ణిస్తూ ఈ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అంటే విష్ణు పదమైన ఆకాశం నుండి వస్తుంది. ఆకాశములకు ఆ పేరు కూడా ఉన్నది. చక్కగా ఉరుములతో గంభీర నాదములతో చక్కగా అక్కడ విష్ణు పదము నుండి ఈ వర్షము జాలువారుతూ ఉన్నది. ఒక జ్ఞాని బ్రహ్మోపతత్వదేశము చేసేటప్పుడు కూడా అంతే అంతరాత్మంలో గంభీరమైన నాదములు ఝుంకారము వినపడుతూ ఉంటుంది. అది సంతోషమైన విద్యతే హృదయ గ్రంథి అన్నారు కదా, ఆ గ్రంథులు విడిపోతున్నప్పుడు అక్కడ కూడా ఆ గంభీరమైన నాదములు వారి మనసులో తెలుస్తూ ఉన్నది అని చెప్తున్నారు ఇక్కడ. దేవరాజమపి మాం నయజంతి జ్ఞానగర్వభరితాయతయోమి ఇత్యమర్షవశగేన పయోదస్యందనేన ధనురావిరకారి. మేము జ్ఞానులం అయ్యాము, మాకు దేవతలో ఇంకా పనేమిటి అని చెప్పి కొందరు ఈ అద్వైతాన్ని వేదాంతాన్ని సరిగ్గా అర్థము చేసుకోకుండా యజ్ఞ యాగాది వైదిక కర్మలను నిరసిస్తూ ఉంటున్నారు. అలాంటి వారి పట్ల దేవేంద్రుడికి చాలా కోపముగా ఉంటుంది. ఎందుకు అంటే ఇదొక చక్రాన్ని భగవంతుడు సృష్టించాడు. పరస్పరం భావయంత అంటారు గీతలో. అంటే మనము దేవతలను ఉద్దేశించి యజ్ఞయాగాదులు చేస్తే వారు మనల్ని ఉద్దేశించి వర్షాదులు కురిపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ సన్యాసులు అందరూ కూర్చుని కర్మకాండను నిరసించి ఉన్నారు. జ్ఞానమే గొప్పది అని కూర్చున్నారు, కర్మని విడిచిపెట్టారు. మరి ఇప్పుడు ఆ దేవేంద్రుడికి కోపం వస్తున్నదా అంటే ఆయనకేం కోపం ఏమీ రావట్లేదు, కానీ ఆయన చూస్తూ ఉన్నాడు. వీళ్ళు కర్మల్ని విడిచిపెట్టేశారే, మరి జ్ఞానము అంటున్నారే, ఇప్పుడు ఈ యజ్ఞయాగాదులు గతి ఏమవుతున్నది అని చెప్పి ఆ దేవేంద్రుడు ఆ ఇంద్ర రథాన్ని ఎక్కి అటు తిరుగుతూ ఈ యతీంద్రులందరినీ చూస్తూ ఉన్నాడనమాట. అంటే ఇక్కడ చెప్పడము ఇంద్ర రథాన్ని ఎక్కి తిరుగుతున్నాడు అంటే ఇంద్రధనస్సు ఏర్పడింది అని చెప్పడం అనమాట. ఆ పోలికని ఇలా చెప్తున్నారు. వీరు కర్మల్ని యజ్ఞాలు నిరసించారు అంటే యజ్ఞాలని విడిచిపెట్టారు వీరు మాత్రమే, పూర్తి ఇంకా ఎవ్వరు యజ్ఞాలు చేసుకోవద్దని చెప్పలేదు. ఆ భావన ఇక్కడ మనం గట్టిగా అర్థం చేసుకోవాలి. కేవలం పోలిక వేయడం వరకు ఇలా చెప్పారు. ఆవపుఃకుటజ కందల బాణా స్ఫీతరేణు కలితా వనవాత్యాః సత్వమధ్యమతమో గుణ మిశ్ర మాయికా ఇవ జగత్సు విలాసాః. అలాగే కూడా రోజులు గడుస్తూ ఉండగా ఇంకా చల్లగా అవ్వడము, పుష్పములు అవన్నీ కూడా వికసిస్తూ ఉన్నాయి, చల్లని గాలులు వస్తూ ఉన్నాయి. అలాగే అనేక మార్పులు ప్రకృతి వల్ల ఈ భూమి యందు కనపడుతూ ఉన్నది. బభ్రముస్తి మిరసచ్చ విగాత్రా చిత్రకార్ముక భృతః ఖరఘోషాః ధ్యానయజ్ఞమథనాయ యతీనాం విద్యుదుజ్వల దృశో ఘన దైత్యాః. ఈ నల్ల మబ్బులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే దైత్యులు వచ్చి జ్ఞానులను కమ్మివేశారా, భయంకరమైన అరుపులు అరుస్తున్నారా, గర్జనలు చేస్తున్నారా అన్నట్లు భయపెట్టిస్తున్నారా ఈ మెరుపుల వల్ల, అలాగే నిప్పులు కక్కుతున్నారా ఈ రాక్షసులు అన్నట్లు చాలా భయంకరంగా ఉన్నది. అలాంటి రాక్షసులను ఎదిరించడానికి దేవేంద్రుడైన ఇంద్రుడు తన ఇంద్రధనస్సును పట్టుకొని వచ్చి వారు కూడా బాణాలు వేస్తున్నారు. అప్పుడప్పుడు అందుకే ఆకాశం పక్కకి వెళ్ళి కొంత వెలుతురు కూడా వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఆత్మ చైతన్యమును శరణు పొందిన మహర్షులు మటుకు ధ్యాన యోగము వల్ల వారు ఆ జ్ఞాన యజ్ఞము భంగము కాకుండా దేవతలే వారికి సహాయము చేస్తున్నారు. ఇందాక ఇంద్రుడు చూస్తూ ఉన్నాడు కదా వీరు ఏం చేస్తున్నారని ఇప్పుడు అర్థమైంది. వీరు కర్మ నిరసించట్లేరు, కర్మ ఫలాన్ని విడిచిపెట్టారు, కర్మ సన్యాసము తీసుకున్నారు, జ్ఞానులు వీరు, అందుకని వీరికి ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పి ఇంద్రుడు కూడా సహాయము చేస్తున్నారు అని. అంటే జ్ఞానులకు ఈశ్వరుడు సహాయం చేస్తారు, దేవతలు సహాయం చేస్తూ ఉంటాడు అని. ఉత్ససర్జురసకృజ్జలధారాం వారిదా గగనధామపిధాయ శంకరో హృదయమాత్మని కృత్వా సంజహార సకలేంద్రియ వృత్తిః. ఇలా దట్టమైన మేఘాలతో కూడుకొని ఎంతో గొప్ప వర్షాన్ని కురిపిస్తూ ఉండగా అలాంటి చాతుర్మాస్య దీక్షను అందరూ కూడా జరుపుతూ ఉన్నారు. జ్ఞాని అయిన ఈ శంకర భగవత్పాదాచార్యుల వారు నిరంతరము కూడా వారి గురువుని ఆశ్రయించి
పాద పూజన చేసుకుంటూ ధ్యాన యోగములో నిమగ్నమయ్యి ఎంతో సంతోషాన్ని పొందుతూ ఉన్నారు వారు. శనైస్వాతాలాపై సనయముపనీతోపనిషదాం చిరాయాత్తం త్యక్త్వా సహజమభిమానం దృఢతరం తమేత్య ప్రేయాంసం సపది పరహంసం పునరస విధీరా సంస్పృష్టం క్వను సపది తద్ధీర్లయమగాత్ అని ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా వెంటనే ఆనందంతో పొందుతూ ఉన్నారు. వారు అందరూ కూడా ఇక్కడ శంకరాచార్యులు వారు చాలా గొప్పగా ఉన్నారు అని వారిని ప్రశంసిస్తూ ఉన్నారు. అంత చిన్న పిల్లవాడి శరీరంలా కనపడుతున్న బాలయతీంద్రుడు ఇంత జ్ఞాన నిష్ట ఎలా కలిగింది ఆయనకి, దేహాత్మ భ్రాంతి లేకుండా కాలంలో అంత మార్పులు వస్తున్నా కూడా ఇంత కూడా చెలించకుండా వారు ఆత్మనిష్ట యందు ఎలాగ ధ్యానము చేస్తూ ఆ నిర్గుణ నిరాకార బ్రహ్మము యందు నిర్వికల్ప సమాధిని పొంది ఉన్నారు అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. న సూర్యో నైవేందు స్ఫురతి నచ తారా తత్తీర్యం కుతో విద్యుల్లేఖా కియదిహ కృశానోర్విలసితం న విద్మోరోదస్యౌ నచ సమయమస్మిన్న జలదే చిదాకాశే సాంద్రస్వ సుఖరసవర్ష్యణ్య విరతం. తన స్వస్వరూపమే ఆత్మగా, పరమాత్మగా, చిదాకాశము, ప్రజ్ఞానము ఇలాంటి గొప్ప గొప్ప అనుభూతులన్నీ కూడా శంకరాచార్యులు వారు పొందుతూ ఉన్నారు. అక్కడ సూర్యచంద్రులు, అలాగే ఆకాశము, గాలి, కాలము, దేశము వీటిలన్నిటికీ ఇంకా ఆస్కారము లేదు. ఎందుకు అంటే శంకరులు ఆత్మతత్వంలో ఉన్నారు. ఆత్మ ఈ పంచభూతాల కన్నా అతీతమైనది. వారు ఆ ఆత్మస్వరూపాన్ని పొందగా ఇంకా అందుకే ఈ కాలము ఏది కూడా ఆయన్ని నిర్బంధించట్లేదు. అంత బుద్ధి కుశలత కలిగిన ఈ శంకర యతీంద్రులు చాలా గొప్పవారు అని చెప్తున్నారు. కిమాదేయం హేయం కిమితి సహజానంద జలధ వతి స్వచ్ఛేతుచ్చీకృత సకలమాయే పరశివే తదే తస్మిన్నేవ స్వమహిమని విస్మాపన పదే స్వతః సత్యే నిత్యే రహసి పరమే సోకృత కృతి. పరబ్రహ్మము ఎప్పుడూ కూడా నిర్మలమైనది, అఖండమైనది, నిశ్చలమైనది, స్వచ్ఛమైనది, శుద్ధమైనది. అందుకని ఈ వర్షము వల్ల మనకి ఆకాశములో ధూళి కలిగింది అన్న భావన కలగచ్చు, గాలిలో ఏవో గంధములు ఉన్నాయి అన్న భావన కలగచ్చు. కానీ ఆత్మస్వరూపుడు అయిన శంకరాచార్యుల వారికి ఇవన్నీ ఎందుకు అంటట్లేవు అంటే సర్వాత్మ భావనగా ఉన్న నిర్మల శుద్ధ చిత్తుడైన బ్రహ్మముతో ఏకీభావ స్థితి పొందిన శంకరాచార్యుల వారు కాబట్టి అద్వితీయమైన వారు, వారు తప్ప వేరే వస్తువే లేదు. కాబట్టి సర్వమంగళ స్వరూపుడైన శంకరాచార్యుల వారికి ఈ ప్రకృతి యొక్క మార్పులు ఏవి కూడా తెలియటం లేవు. అంటే చక్కటి ఆత్మనిష్టతో వారు తపస్సులో ఉన్నారు అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. చలించట్లేరు వారు అసలు. ప్రాప విష్ణుపద భాగపి మేఘ ప్రావృడాగమనతో మలినత్వం విద్యుదుజ్వల రుచానుసురుతశ్చకోధ్యవన్యపి భజేన్న విరాగం. ఎంతటి భక్తులైనా కూడా అప్పుడప్పుడు అంటే విష్ణుపద భాగం పి అన్నారు ఇక్కడ, అంటే ఎంతటి గొప్ప విష్ణు భక్తులు అయినా కూడా అప్పుడప్పుడు మనసులో కొంచెం మలినము కలిగే అవకాశములు ఉంటాయి. ఎందుకంటే సాంగత్యము వల్ల వారు దేన్ని పట్టుకుంటారో దేన్ని ధ్యానం చేస్తున్నారో తెలియదు, నిరంతరం విష్ణు భావనతో ఉంటున్నారా తెలియదు. కాబట్టి వారు అప్పుడప్పుడు కూడా చిత్తము కదిలిపోతూ ఉంటుంది, అదొక మాయ అన్నది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ శంకర యతీంద్రుల యొక్క ధ్యానం ఎలా ఉంది అంటే నిశ్చలముగా ఉన్నది. వారి యొక్క విష్ణు భక్తి అంటే సర్వము వ్యాపించి ఉన్న పరమాత్మ భావన ఎలా ఉంది అంటే అసలు ఏ మలినము లేకుండా ఏకీభావ స్థితిలో. అదే గీతా భాష్యంలో అపృథక్ భావేన అన్నారు. అనన్యాశ్చింతయంతో మాం అన్నప్పుడు విష్ణు కన్నా వేరేది ఏది లేదు. ఏమిటా విష్ణు అంటే అపృథక్ భావేన అంటే ఆయనకు నేను అన్నది కూడా ఉన్నది లేదు. సర్వం కల్విదం బ్రహ్మ అన్న భావనతో ఉన్నారు. చయే కలుషితే సలిలానా మానసోత్క హృదయా కలహంసాః కోన్యథా భవతి జీవన లిప్సుర్నాశ్రయే భజతి మానస చింతాం.
అని ఇతర జలాశ్రయములన్నీ కూడా కలుషం అయిపోతూ ఉన్నాయి, కలుషీకృతం అయిపోతూ ఉన్నాయి. ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు మట్టిని తీసుకొస్తూ ఉంటాయి అవన్నీ కూడా. అందుకని అవి మట్టితో కూడుకుపోయి ఆ నదులన్నీ కూడా మట్టితో కలుషం అయిపోతూ ఉన్నాయి. అలాగా మనకు ఆ మార్పులన్నీ అక్కడ కనపడుతూ ఉన్నాయి. కానీ ఎవరైతే స్వస్వరూపానుసంధానము చేసుకుంటూ ఉన్నారో, ఆత్మనిష్ట కలిగిన వారు ఉన్నారో, వారు మటుకు ఈ కలుషము కాకుండా మనస్సుని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటారు అని ఇక్కడితో ఇవాల్టి పాఠానికి విరామం చెప్దాము.